అట్టహాసంగా మూలాపేట మూలాస్థానేశ్వర ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు బొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు, ఆలయ నూతన కమిటీ సభ్యులు భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రులు, ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభ స్వాగతం పలికిన అర్చకులు, మంత్రుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ పుట్ట అజయ్ కుమార్ రెడ్డి, 10 మంది సభ్యులు, మంత్రి నారాయణ పాయింట్స్. చైర్మన్ పుట్ట అజయ్ కుమార్ రెడ్డి నూతన కమిటీ సభ్యులకు అభినందనలు. భక్తులకు సేవలు అందించి పాలక మండలి మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ నెల 15 నుంచి నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. 2018లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆలయ కోనేరు అభివృద్ధికి 6,80,00,000 కేటాయించడం జరిగింది. మంత్రి ఆనం సహకారంతో సిటీలోని అన్ని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తాను. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాయింట్స్. మంత్రి నారాయణ సూచనలతో పాలక మండలి ఎంపిక జరిగింది. చైర్మన్ పుట్ట అజయ్ నూతన కమిటీ సభ్యులకు అభినందనలు. శైవ క్షేత్రాలలో మూలస్థానేశ్వర స్వామి ఆలయం చాలా ప్రతిష్ట కలిగిన దేవాలయం. నూతన పాలక మండలి సమిష్టి కృషితో పనిచేయాలి. పదవిని బాధ్యతగా భావించి భక్తులకు సేవలందించాలి. ఆలయ ప్రతిష్టతను మరింత ఇనుమడింపజేయాలి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. ఆలయాల్లో సామాన్య భక్తులకు పెద్ద పీట వేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం. ఆగమ విధానాల్లో దేవాదాయ శాఖ అధికారులు జోక్యం చేసుకోవద్దు. ఆగమ పండితుల సూచనలు, సలహాలతో ముందుకు వెళ్ళాలి. అలాగే రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారిని, అలాగే ఇన్ఛార్జ్ మేయర్ శ్రీ పోలిపై రూప్కుమార్ యాదవ్ గారిని, అలాగే ముడా చైర్మన్ శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు, డైరెక్టర్ ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ వారిని, అలాగే శ్రీమతి భానుశ్రీ గారు, మాజీ మేయర్ గారిని, అలాగే శ్రీ మామిడాల మధు గారు, నగర టీడీపీ అధ్యక్షుల వారిని, అలాగే శ్రీ సురేంద్ర రెడ్డి గారు, రాష్ట్ర సాధ్యం సంవిక్తం గ్రహారమంగళం దీపం త్రైలోక్యం విరాపః భక్త్యాదీపం ప్రయత్యాదీ దేవాయ పరమాత్మనే ప్రాహిమాం నరకార్దోరా దివ్యజ్యోతిర్నమోస్తతే భద్రం గరుడే విష్ణుమజావదేవాః భద్రం వత్యే. మొదట మన మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం మాతో సహకరించవలసిందిగా కోరుచున్నాం. సార్, వేదిక ముందు ఉన్న వారందరూ కూడా దయచేసి కూర్చునవలసిందిగా కోరుచున్నాం. ధర్మకర్త పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ముందుగా దేవస్థానం చైర్మన్ పుట్ట వెంకట అజయ్ కుమార్ గారిని ప్రమాణ స్వీకారం చేస్తుంది. పుట్ట వెంకట అజయ్ కుమార్ అనే నేను శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు నగరము వేంచేసి ఉన్న శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం నందు ధర్మకర్తగా నియమించిన కారణముగా నేను నా శక్తి సామర్థ్యాలు వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడై వాత్సల్యమును పాటించగా దురుద్దేశ రహితుడై దేవాలయ అభివృద్ధి దృక్పథంగాను ఉంచుకుని శ్రీ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సంస్థల విధులను కూర్చిన 1987వ సంవత్సరం చట్ట ప్రకారం దానికి సంబంధించిన అనుసరించి ప్రవర్తించగలవాడినని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీ పుట్ట వెంకట అజయ్ కుమార్ అనే నేను ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియపరిచిన
తెలియపరచబడిన రహస్య విషయమును ఏదైనను గాని నాకు ధర్మకర్త పదవి బాధ్యతను సక్రమముగా నిర్వహించుటకు తప్ప ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని సమక్షమును గాని పరోక్షమును గాని తెలుపక రహస్యముగా ఉంచుదనని ఇందు మూలనగా దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సభ్యులుగా వెంకటాల శైలజ గారు, అదేవిధంగా ఎర్రంశెట్టి సుధీర్ బాబు, కన్యంపాటి లీలా గారు, నువ్వుల శ్రీకృష్ణ గారు, విజయమ్మ గారు, వీళ్ళందరూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో వేయించేసి ఉన్న శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం నందు ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యాలు వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడై వాత్సల్యమును పాటింపక దురుద్దేశ రహితుడనై దేవాలయ అభివృద్ధియే దృక్పథంగా నుంచుకొని ధర్మాదాయ శాఖ సంస్థల 30/1981 సంవత్సరం చట్ట ప్రకారం దానికి సంబంధించిన అనుసరించి దేవస్థానం తరఫున నూతనంగా ధర్మకర్తగా నియమించిన వారికి పాలక మండలిలో చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అజయ్ కుమార్ రెడ్డి గారికి, మరియు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శైలజ, సుధీర్ గారికి, లీలా, ఉషారాణి, హేమచంద్ర, నరేంద్ర, పోలమ్మ, రాజకృష్ణ, శ్రీకృష్ణ, విజయమ్మ, వీళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఇప్పుడే గౌరవనీయ మంత్రి గారు చాలా క్లారిటీగా వారి యొక్క విధి విధానాలు చెప్పారు. అంటే ఈ కమిటీ ఏం చేయాలి, వారి బాధ్యతలు ఏంటి అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. నేను అందరినీ కోరుకునేది ఒకటే, ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా మీ యొక్క సేవలు ఈ డబ్బులు చేయాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఎంతో గౌరవమైన పదవి. మీకు ఒక దేవస్థానంలో ఒక చైర్మన్గా, అదేవిధంగా సభ్యులుగా నామినేట్ అయ్యారంటే అదెంతో గౌరవం. ఈ టెంపుల్ని అన్ని విధాలా డెవలప్ అయ్యేటట్టుగా ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి అసౌకర్యం రాకుండా చేసే విధంగా మీరందరూ పాలక మండలి చేయాలని నేను మరొకసారి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ నెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 15వ తేదీ శివరాత్రి, 17వ తేదీ రథోత్సవం ఉంది. భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు అధికారులు కావచ్చు, పాలక మండలి కావచ్చు, అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా వారికి సపోర్ట్గా అటు మున్సిపల్ శాఖ కానీ, ఎలక్షన్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్ కూడా వారికి అన్ని విధాలా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా 2014-19లో నేను ఇదే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాను.
అప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు పక్కనున్న కోనేరు చాలా భయంకరంగా ఉంది, మీకు అందరికీ తెలుసు. ఆ రోజు ఇక్కడ ఉన్న భక్తులు కావచ్చు, స్థానికులు కావచ్చు అడగటం, దాని వెంటనే 6,40,00,000తో యాక్చువల్గా దాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దాం. ఈరోజు మనకు ఎన్విరాన్మెంట్ మంత్రిగా గౌరవనైన రామనారాయణ గారు ఉన్నారు. నెల్లూరులో ఉన్న టెంపుల్స్ కావచ్చు, లేదా ఎండోమెంట్కి సంబంధించిన ఈ యొక్క సత్రాలు కొన్ని ఉన్నాయి. వీటన్నిటి కూడా వారి యొక్క సహకారంతో అన్నిటినీ డెవలప్ చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈరోజు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ కమిటీ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.